పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఏళ్లుగా కనీస రహదారి సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. జాకరగూడ నుంచి అడ్వానంగూడ మీదుగా సంజువాయి వరకు ఉన్న సుమారు 3 కిలోమీటర్ల మేర బీసీ రోడ్డును వెంటనే నిర్మించాలని ఆ ప్రాంత గిరిజనులు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షాకాలంలో ఈ మార్గం పూర్తిగా బురదమయంగా మారి నడవడానికి కూడా వీల్లేకుండా తయారవుతుందని అంటున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్థానిక గిరిజన యువత వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రహదారిపైన ఏర్పడిన తీవ్రమైన బురదలోనే పొర్లుదండాలు పెడుతూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. తరతరాలుగా నరకం చూస్తున్న తమ గ్రామాలకు ఇప్పటికైనా రహదారి సదుపాయం కల్పించాలని అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు వేడుకుంటున్నారు. మండల కార్యదర్శి కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం. ఆ గ్రామానికి సుమారు 3 కిలోమీటర్లు అనేది రోడ్డు అధ్వానంగా ఉంది. అధ్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం వరకు రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. ఈ వర్షాకాలం వస్తే చాలా గోతులు ఏర్పడి వాటర్ అనేది నిండిపోతుంది. వాహనాలు వెళ్ళడానికి, అలాగే రోగులు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి రోడ్డు వేయగలరని మేము డిమాండ్ చేస్తున్నాం.